ఇన్వెస్టిగేషన్ అన్నది ఎప్పుడు కూడా క్రైమ్ రిజిస్ట్రేషన్తో మొదలవుతుంది. అంటే ఎఫ్ఐఆర్ అంటాం మనం దాన్ని, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండర్ 154 సిఆర్పిసి రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఎవరో వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తారు, ఈ విధంగా జరిగింది, వీళ్ళు నన్ను మోసగించారు, వీళ్ళు చేశారంటే అప్పుడు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. సో ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరి మీద అయితే మీకు అనుమానం ఉందో ఈ క్రైమ్ చేశారని వాళ్ళను అక్యూజ్డ్ అంటాం మనం, నిందితులు కానీ అనుమానాస్పదులు. సో వాళ్ళ పేరు వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే పోలీస్ మిషనరీ ఆర్ సిబిఐ ఆర్ ఏసీబీ సిఐడి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఇన్వెస్టిగేషన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సాక్ష్యాన్ని వాళ్ళు కలెక్ట్ చేయడం. కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ కాల్డ్ ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఈ వ్యక్తుల మీద ఈ విధమైన కంప్లైంట్ వచ్చింది, దానికి కావాల్సిన సాక్ష్యం ఏంటి. కొంతమంది వ్యక్తులు చూసింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ కేసు తీసుకుంటే, మర్డర్ జరుగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూశాను, కాబట్టి నేను ఐ బికమ్ ఐ విట్నెస్. కాబట్టి నా సాక్ష్యం వాళ్ళు రికార్డ్ చేస్తారు, సో ఐ బికమ్ ఏ విట్నెస్. నన్ను పిలవడానికి ఏం చేస్తారంటే 160 సిఆర్పిసిలో నాకు ఒక సమన్స్ ఇస్తారు, ఒక ఆర్డర్ ఇస్తారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి నాకు తెలిసిన విషయాలను చెప్తే వాళ్ళు 161 ప్రకారం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. సో ఈ విధంగా ఇది ఒకటి. తర్వాత ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అకౌంట్ కావాల్సి వస్తుంది, సో దాన్ని కలెక్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. సో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వస్తుంది, ఓరల్ ఎవిడెన్స్ వస్తుంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వస్తుంది, కొన్ని చోట ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ కూడా అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మర్డర్ కేసుకి వెళ్తే పోస్ట్మార్టం చేస్తారు, పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుంది. అంటే పోస్ట్మార్టం రిపోర్ట్ అన్నది ఒక ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్, ఆ ఎవిడెన్స్ కూడా తీసుకుంటారు. కాబట్టి ఈ ఎవిడెన్స్లన్నీ పూర్తి అయిన తర్వాత ఎవరి మీదైతే మనకు అనుమానం ఉందో వాళ్ళు ఈ అఫెన్స్ చేశారు అన్నది కన్ఫర్మ్ అయితే అప్పుడు దాన్ని కోర్టులో ఛార్జ్షీట్ వేస్తారు. సో ఛార్జ్షీట్ వేసిన తర్వాత కోర్టులో ట్రయల్ జరుగుతుంది. ఆ ఫైనల్గా జడ్జి గారు ఆ కేసుని శిక్షకు అర్హులా లేకుంటే వీళ్ళు నిర్దోషులా అన్నది అక్కడ నిర్ణయిస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ గురించి మనం మాట్లాడుకుంటాం. సపోజ్ నేనున్నాను, నాకు ఈ విషయం తెలుసు, నాకు 160 నోటీస్ ఇచ్చి నన్ను పిలుస్తాను. కానీ 160 నోటీస్లో జనరల్గా ఏం చెప్పారంటే పిల్లవాళ్ళు, మహిళలు, వృద్ధులు వీళ్లను పోలీస్ స్టేషన్కి పిలవకూడదు, వాళ్ళు ఏ ప్రదేశంలో ఉంటారో ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అని ఉంటుంది. తర్వాత సపోజ్ నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది అని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తెలిసింది, కాబట్టి ఆ డాక్యుమెంట్ వాళ్ళకు సబ్మిట్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే 91 సిఆర్పిసిలో నాకు రిటర్న్ ఆర్డర్ ఇస్తారు. మీ దగ్గర ఈ డాక్యుమెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ ఫోన్ ఉంది, ఇందులో ఏదో కొన్ని విషయాలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మీ మొబైల్ ఫోన్ను మాకు తెచ్చివ్వండి అంటారు. అప్పుడు 91 సిఆర్పిసి ఇష్యూ చేస్తారు. కాబట్టి ఇష్యూ చేసినప్పుడు నేను దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తాను. సపోజ్ అది నా దగ్గర లేదంటే మీరు ఇచ్చిన విషయం నా దగ్గర లేదు కాబట్టి నేను మీ దగ్గర సబ్మిట్ చేయలేను అంటారు. సో అది 91. సపోజ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి సాటిస్ఫాక్షన్ పొందలే, నేను ఉండి కూడా నా దగ్గర లేను అంటున్నానంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళి సెర్చ్ వారెంట్ తీసుకొస్తారు. ఈ ఆఫీస్కి సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేసి ఈ మొబైల్ తీసుకెళ్తారు. కాబట్టి ఈ విధంగా మన ప్రొసీజర్స్ ఇవన్నీ. సో 91 నేను కంప్లై చేస్తే నో ప్రాబ్లం, కంప్లై చేయకుంటే 93 ప్రకారం సెర్చ్ వారెంట్ కోర్టు నుంచి తీసుకొని సెర్చ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇన్వెస్టిగేషన్లో ఉన్న రకరకాల విషయాలు. సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ పోతూ ఉంటుంది అన్నమాట. రైట్. సార్, కమింగ్ ఫ్యూచర్లో మరి రాజకీయ పరంగా మీరు చేసే ప్లాన్ ఏంటి, ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు? రాజకీయ పరంగా నేను చేస్తున్నది ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అన్నది నా ప్రధానమైన అంశం, అది చేస్తున్నాను. ఆ తర్వాత ఎన్నికల సంస్కరణల కోసం మనం తీసుకురావడం, ప్రజలకు ఓటు యొక్క విలువను తెలియజేసి వాళ్ళు ఎటువంటి వ్యక్తులకు ఓటు వేయాలనేది వాళ్ళలో ఓటర్ ఎడ్యుకేషన్ అంటాం, ఓటర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు తీసుకురావడం. తర్వాత ప్రజా సమస్య, నేను గత సంవత్సరంలో ఏ విధంగా చేశానో గత ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లో కూడా నేను ఏం చేస్తాను అన్నదాన్ని నేను బాండ్ పేపర్లో ప్రజలకు ఇస్తాను. లాస్ట్ టైం 100 రూపాయల బాండ్ పేపర్ మీద నేను రాసిచ్చాను. నన్ను గనక విశాఖపట్నం ఎంపీగా నేను చేస్తే ఈ పనులు చేస్తానని వాళ్ళకి రాసిచ్చాను. ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో నేను ఇది చేయకుంటే నేను మిమ్మల్ని మోసం చేశానని నా మీద 420 క్రిమినల్ కేసు పెట్టండి, లేకుంటే నా మీద సివిల్ కేసులు పెట్టండి అని నేను ఇచ్చాను. స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎస్, ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాలి, ప్రజల్లో మనకున్న సిన్సియారిటీ గురించి మనం తెలియజేయాలి. అప్పుడు ఏంటంటే ఇలాంటి బాండ్ ఉన్నప్పుడు మనలో కూడా యాక్టివేట్ అవుతుంది, ఇవన్నీ నువ్వు చెప్పావు, ఇవన్నీ నువ్వు చెయ్యాలి. ఇంకోటి ఏం చెప్తున్నావు అంటే మేము రూలింగ్ పార్టీకి క్యాంపెయినింగ్ చేసుకునే అధికారం ఉండకూడదు అంటున్నాం మేము ఎలక్షన్ సంస్కరణలో. నాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, నేను ఏం చేయాలో అన్నది 5 సంవత్సరాల్లో చేసి ప్రూవ్ చేసుకోవచ్చు. నా పర్ఫార్మెన్సే నా క్యాంపెయినింగ్ అవ్వాలి.
మళ్ళా నేను వచ్చి నేను ఇది చేస్తాను, నేను అది చేస్తానంటే 5 సంవత్సరాలు ఏం చేశాం? కాబట్టి రూలింగ్ పార్టీ ఎవరైతే ఉంటారో దే షుడ్ నాట్ బి అలౌడ్ ఫర్ క్యాంపెయినింగ్. తర్వాత పెద్ద పెద్ద సభలు పెట్టకండి, ఎందుకంటే డబ్బులున్న పార్టీలు సభలు పెట్టుకోగలవు, నాలాంటి వాళ్ళు ఎక్కడ పెడతారండి? కాబట్టి అందరినీ ఒకే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లోకి తీసుకురావాలి. ఆ విధంగా తీసుకురావాలంటే ఈ సంస్కరణ రావాలి. ఎలక్టోరల్ బాండ్స్ అని వచ్చాయి ఈ మధ్య. అంటే ఎవరికైనా 100 కోట్లు ఏదైనా పార్టీకి ఇవ్వాలంటే వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ కొనుక్కుంటారు. ఓకే. కొనుక్కొని ఆ బాండ్లు ఆ పార్టీకి ఇచ్చేస్తారు. ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ అకౌంట్లో వేసుకుంటే వాళ్ళకి 100 కోట్లు మారిపోతుంది. ఓకే. ఇదంతా సీక్రెట్. ఎవరు ఇచ్చారన్నది తెలియదు, ఏ పార్టీకి వెళ్ళిందన్నది ఫైనల్ ఫిగర్ ఇస్తారు, ఎవరికి ఇచ్చారన్నది తెలియదు. మరి ఇలాంటి పడినప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కడ కంటెస్ట్ చేయగలరండి? అదే కదా సార్. కాబట్టి తీసేయాలి. ఎలక్టరల్ బాండ్స్ ఎందుకు కావాలి? ఓకే. బాండ్ సిస్టమ్ తీసేయండి. ఎలక్షన్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటారు వాటిని, ఎందుకు? కాబట్టి అందరినీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకురండి. మీరు టీవీల్లో చర్చలు పెట్టండి, పెద్ద పెద్ద ఓపెన్ మీటింగ్స్ పెట్టకండి, మీ మేనిఫెస్టోలు ఏంటో ప్రజలకు ఇవ్వండి. ఇలాంటివి చేసి మార్పులు తీసుకురావాలి. కానీ ఇప్పుడు చూస్తే ఈరోజు గుజరాత్ ఎమ్మెల్యేస్ గురించి ఇస్తే 86% ఆర్ కరోడ్పతిస్. 86%. ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళు లీగల్గా సంపాదించడం దెర్ ఇస్ నో డౌట్, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ఒక సర్వసాధారణ వ్యక్తి కంటెస్ట్ చేయాలనుకుంటే అతనికి కూడా ప్రజాస్వామ్యంలో ఒక అవకాశం ఉండాలి. ఈ ధనబలం ముందు నేను చేయలేను అని చెప్తే ఒక మంచి వ్యక్తులు కూడా సమాజంలో దీంట్లో రాగడానికి అవకాశం ఉండదు. కాబట్టి వెన్ యూ వాంట్ టు ప్లే గేమ్, అందరినీ ఆడాలంటే అందరూ ఆడే విధంగా మన నియమాలు ఉండాలి. కొందరు మాత్రమే ఆడగలరు అంటే ఈ ఆడలేని వాడు మంచి టాలెంటెడ్ పర్సన్ కూడా వాళ్ళతో ఈ కాంపిటీషన్లో ఉండలేడు.